హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ లవ్ కావ్య. అందరూ ఎలా ఉన్నారండి? లాస్ట్ నా వీడియోలో చెప్పినట్లు మేము అరుణాచలం గిరి ప్రదక్షిణకైతే అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం కోసం అయితే బయలుదేరామండి. రూమ్ నుంచి మాకు 10 కల్లా బయటకు రావడం జరిగింది. 10 కల్లా మేము గుడికి వెళ్ళి లైన్లో నిల్చున్నాము. మాకైతే దర్శనంకి ఒక 1.5 అవర్ టైం పట్టింది. బట్ చాలా అంటే చాలా బాగా దర్శనం అయిందండి. స్వామివారు మమ్మల్ని కరుణించినట్లు అనిపించింది. అక్కడ ఇలా గోపురాలు నమూనా ఉంటే కొన్ని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్గా బయటకు వచ్చి ఫ్యామిలీతో ఒక ఫోటో తీసుకున్నామండి, గుర్తుగా ఉంటుందని. ఎందుకంటే 13 మంది వెళ్ళాం కదా, ఒక టూరిస్ట్ ఫ్యామిలీ లాగా ఉంది. అలాగే ఇక అరుణాచలం స్వామి దర్శనం అయినాక మెయిన్గా చెప్పుకునేది మోక్ష మార్గం అండి. సో మోక్ష మార్గంలో చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి వై నాట్ వి అని చెప్పి మేము కూడా మోక్ష మార్గం వీడియో తీసుకున్నామండి. మా బాబు అయితే చాలా ఈజీగా దూరిపోయాడు. చిన్న పిల్లలు ఈజీగానే దూరుతారండి, అలా ఏమీ లేదు. స్వామివారి దయ ఉంటే జరగంది అంటూ ఏమీ ఉండదు కదండి. మనం అరుణాచలం వెళ్ళడమే ఒక మహత్యం. సో అలాంటిది ఆ మహత్వపూర్వ ప్లేస్లో ఆయన జరిపించలేనిదంటూ ఏది ఉండదు. సో ఈ మోక్ష మార్గం కూడా చాలా ఈజీగానే జరిపిస్తాడండి. మాకైతే క్యూ లైన్లో నిల్చునడానికి మోక్ష మార్గానికి 2 అవర్స్ పట్టిందండి. చూడండి నేను ఎంత ఈజీగా బయటకు రాగలిగానో. అంతే అండి, శివయ్య లీల ఉంటే జరగందంటూ ఏమీ ఉండదు. దేవుని నమ్ముకుంటే చాలండి, అంత ఈజీగా జరిగిపోతుంది. ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. అలా అనిపిస్తుంది కానీ ఎందుకో తెలియదు, ఈజీగానే అందరూ వచ్చారండి. మా ముందు కూడా చాలామంది లావున్న వాళ్ళు వచ్చారు కానీ వచ్చేసారు. సో ఇలా మోక్ష మార్గం అయిపోయినాక కొంచెం రూమ్కి వచ్చేసి ఫొటోస్ దిగి కొన్ని రీల్స్ చేసుకొని, వెదర్ ఎంత బాగుంది చూడండి. అలాంటి వెదర్లో రీల్స్ చేయకపోతే ఎలా? అసలే ఆడ గ్యాంగ్ పిల్ల గ్యాంగ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక 2-3 రీల్స్ చేసుకున్నాము, ట్రెండింగ్ రీల్స్. ఆ తర్వాత కొన్ని ఫోటోలు దిగేసి రూమ్ బ్యాక్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మా లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే మళ్ళీ మా నెక్స్ట్ ట్రిప్కి బయలుదేరాము. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారా అండి? అరుణాచలం తర్వాత మెయిన్ ఇంకేదండి, కాంచీపురంకి. ఆ కాంచీపురం వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.